నమస్కారం మిత్రమా, వెల్కమ్ టు ధను థియరీ. ఇది మన థియరీ. తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు వెళ్ళారు, కానీ కొందరిని చూస్తే మాత్రం మన ఇంటి మనిషిలా అనిపిస్తుంది. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉండే పేరు సౌందర్య. నేటికి సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2004లో ఒక విమానం ప్రమాదంలో ఆమె మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పట్లో ఆ వార్త విన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక సొంత మనిషి చనిపోయినంత బాధపడ్డారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అంత చిన్న వయసులోనే ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ వీడియోలో సౌందర్య గారి జీవితం, ఆమె మరణం వెనుక ఉన్న అసలు విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. సౌందర్య గారు కర్ణాటకలో పుట్టినా సరే తెలుగు వారే ఆమెను ఎక్కువగా ప్రేమించారు. అమ్మోరు సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం మహానటి అనిపించుకునే స్థాయికి చేరింది. ఆమె ఏ రోజు పొట్టి బట్టలు వేసుకోలేదు, ఏ రోజు అసభ్యంగా నటించలేదు. కట్టుబొట్టుతో అచ్చమైన తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. అందుకే ఆమెను సావిత్రి గారితో పోల్చేవారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీలో అమితాబ్ బచ్చన్ కూడా నటించి మెప్పించారు. ఎంతోమంది అనాథ పిల్లలను దత్తక తీసుకొని చదివించిన గొప్ప మనసు ఆమెది. కానీ విధి ఆమె పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించింది. ఇక అసలు విషయానికి వస్తే 2004 ఏప్రిల్ 17 బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం ఉదయం 11 గంటల సమయం. బీజేపీ పార్టీ తరపున ప్రచారం కోసం ఆమె తన అన్నయ్య అమర్నాథ్తో కలిసి హెలికాప్టర్ లాంటి ఒక చిన్న విమానంలో బయలుదేరారు. నిజానికి ఆ రోజు ఆ విమానం ఎగరకూడదు. అందులో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని పైలట్ ముందే చెప్పారు. కానీ టైం అయిపోయిందన్న కంగారుతో వారు ప్రయాణం మొదలుపెట్టారు. విమానం గాల్లోకి లేచిన 2 నిమిషాలకే ఇంజిన్ ఆగిపోయింది. అది పక్కనే ఉన్న ఒక పొలంలో పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఆ మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అక్కడ ఉన్న మృతదేహాలను గుర్తుపట్టడం కూడా అసాధ్యమైంది. సౌందర్య గారిని కేవలం ఆమె వేసుకున్న ఉంగరం ఆధారంగానే గుర్తుపట్టారు. అంతటి అందమైన రూపం ఆ మంటల్లో కాలి బూడిదైపోయిందంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుంది. ఆమె మరణం తర్వాత చాలా వార్తలు వినిపించాయి. గర్భవతిగా ఉన్నారా? అవును, ఆమె చనిపోయే సమయానికి 5 నెలల గర్భవతి అని చాలామంది చెబుతారు. తన బిడ్డను ప్రపంచానికి చూపించకుండానే ఆ తల్లి వెళ్ళిపోయింది. కుట్ర జరిగిందా? ఆమె ఆస్తి కోసం ఎవరో కావాలనే విమానం కూలిపోయేలా చేశారని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కానీ అవేవి నిరూపించబడలేదు. సౌందర్య గారు మన మధ్య లేకపోయినా ఆమె చేసిన సినిమాలు, ఆమె కట్టుకున్న పద్ధతి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.